శుభోదయం. నా పేరు శరణ్య. నేను 10వ తరగతి చదువుతున్న కేపీ పాఠశాల విద్యార్థిని. నేను ఈరోజు 10వ తరగతిలో ఉన్న మొదటి పాఠమైన దానశీలం నుంచి పోతన గురించి ఇంకా పోతన రాసిన పద్యం గురించి చెప్పబోతున్నాను. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లెక్కమాంబ, తండ్రి కేసిన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. శబ్దాలంకారాల సొగసుతో భక్తి రస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు. వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. పోతన రాసిన పద్యం. కులమున్ రాజ్యమున్ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరున్ డలతిన్ బోండు త్రివిక్రమ స్ఫురణ వాండై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొకొండు నా పలుకు లోకనింపు కర్ణన్ములన్ వలది దానము గీనమున్ బనుభుమ వర్ణెం వదాన్యుత్తమ. దీని భావం దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరైనా అతడిని ఆపగలరా? నా మాట విను. దానము వద్దు, గినము వద్దు. ఈ బ్రహ్మచారినైనా వాముని పంపించు. ధన్యవాదాలు.